హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సండే ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ కావాలంటే నేనైతే రొట్టెల ముద్దలు చేస్తున్నా. రొట్టెల ముద్దలు ఎలా చేయాలి అంటే మనం నీళ్ళు వేడి చేసుకున్న తర్వాత అలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ వాటర్లో మనం బియ్యం పిండి ఇది ఎలా అయితే ఉందో ఆ బియ్యం పిండి మనం ముద్దలాగా వేసుకోవాలి. ఇలాగా చపాతీ విసుకుతే ఎలా వస్తుందో అలా చేసుకోవాలి. తర్వాత మనం పిండి వేసుకొని ఇలా రొట్టెలు చేసుకోవాలి. ఇంకా నూనె పెట్టుకోవద్దు. ఇలా మనం బియ్యం పిండి చేతికి పెట్టుకొని ఇట్లా రొట్టెలు వేసుకోవాలి. మా అమ్మ వాళ్ళు అయితే అప్పుడు అట్లనే చేసేది. అప్పుడు బియ్యం ఉన్నప్పుడు బియ్యం రొట్టెలు తినేది వెనుకటైతే. ఇప్పుడు ఇవి ఎవరు చేయట్లేదు. నేనైతే చేస్తా అప్పుడప్పుడు పిల్లలకి. వీటిని రొట్టెల ముద్దలు అంటారు. రొట్టెల ముద్ద ఇలా చేసుకొని తింటే చాలా బలం. ఆయిల్ లేకుండా కొంచెం కొంచెం ఇలాగా మనం పిండి పెట్టుకుంటూ చేయాలి. రొట్టె వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కాల్చుకుందాం. చేతిలోకి తీసుకొని పెనం మీద వేసుకుందాం. మనం ఆయిల్ పెట్టొద్దు, దీన్ని కూడా వాటర్ పెట్టుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్కి వాటర్ పెట్టి ఆ వాటర్ ముంచిన క్లాత్ తోటి ఇలా మనం అప్లై చేసుకోవాలి. అప్పుడే రొట్టె పగలకుండా కాలుతుంది అన్నట్టు, మంచిగా స్మూత్గా. ఇది 2 సార్లు కాల్చుకోవాలి. ఇప్పుడు మనం రొట్టె తిప్పేసుకున్నాము, ఇట్లా కాలుతుంది అన్నట్టు. 2 సైడ్లు కాలిన తర్వాత కొంచెం పొంగుతూ ఉంటుంది. ఇట్లా గట్టిగా కలుముతూ ఉండాలి కర్రతో. చూసినా రొట్టె అయితే కాలింది. ఇది మనం హాట్ పాట్లోకి తీసుకుందాము. రొట్టెలన్నీ రెడీ అయిపోయినాయి. ఒక 10-15 చేస్తే ఇంకా అందరికి వస్తాయి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ స్నాక్స్ లాగా మంచిగా తినవచ్చు. ఇంకా వీటిని మనం ముద్దలుగా చేసుకుందాం. ఎలా చేయాలి అని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, చూడండి. ఇవన్నీ కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం చుంచడానికి ముద్దలు చేయడానికి బాగా వస్తుంది కదా, అందుకని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచుకుందాము. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.